చిన్నపిల్లలప్పుడు ఏది చెప్పినా మా అమ్మ మా నాన్న కొడతారని భయపడేవాడు. వయసులో పెద్దలు అయిన తర్వాత వేసాలు తిప్పుతున్నారు, తొడగొడుతున్నారు, కార్లు ఎగరేస్తున్నారు. వాళ్ళు వినిట్లా. బైబిల్ చదవాలన్నా అప్పుడు చదివేవాడు. చర్చి రాలన్నా తల్లి చెక్కు పట్టుకొని వస్తూ ఉండేవాడు, బయట చెక్కు పట్టుకొని. ఇప్పుడు పెద్దవాళ్ళు అయిన తర్వాత వాళ్ళే జ్ఞానవంతులు అయ్యారుగా దేవుడి కంటే ఎక్కువ కదా. దేవుడి ఇచ్చే ఆయుష్ ఎంత గొప్పదంటే కొన్ని కోట్లు పెట్టినా దొరుకుతుందండి. దేవుడి సొమ్ములు ఇచ్చే ఆరోగ్యం, దేవుడిచ్చే దీర్ఘాయుషు, దేవుడిచ్చే సంతోషం, దేవుడిచ్చే జ్ఞానం, దేవుడిచ్చే బలము ఈ లోకంలో భూప్రపంచంలో ఎక్కడా దొరకనిది దేవుడి సొమ్ములు ఉంటుంది. అందుకోసమే ఆ సన్నిధికి రావాలంటే ఆనందంతో సంతోషంతో గంతులు వేసుకుంటూ వచ్చారట. చూద్దామా పరిశుద్ధ గ్రంథంలో 105